ఓకే. ఏంటి సార్ మెడలో కండవ కారణం? అందరూ కాంగ్రెస్ కండవ వేసుకుంటున్నారు, మీరేంటి గ్రీన్ వేశారు? ఇది రైతులకి, ఉమ్, రైతు కూలీలకి, వాళ్ళు బాగా పచ్చదనం పచ్చగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకునే ఉమ్, వృత్తిది. గుర్తు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చినాం కాబట్టి మేము ఉమ్, వాళ్ళకి అనుభవం ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానానికి మనం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉమ్. ఎప్పుడు ఈ ఖండం అంటే ఇష్టం మనకి. అంటే ముఖ్యమంత్రి గారు వేసుకున్నారు కాబట్టి మీరు అందరూ వేసుకుంటారు, లేకపోతే మీరు నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చారు ఇది కాబట్టి? అందరం కూడా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు వచ్చాము. ఉమ్, అందరి ఉద్దేశం ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది. సరే, కాకపోతే ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కొట్టాటే ఒక ఉద్దేశం. ఓకే. ఆ పోరాట పటిమలో వచ్చిన కారణం ఇది ఓకే. కాబట్టి దాన్ని వదులుకోలేము. వదులుకోలేదు. పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణని పోరాటం చేసి తీసుకొచ్చిన ఉద్యమకాన్ని మర్చిపోయిన కేసీఆర్ మర్చిపోయిన నీతి లేకుండా, కానీ మేము అట్లా మర్చిపోం కాబట్టి ఇది పెట్టుకున్నాం. ఓకే, రైట్. నిజంగానే మీది రైతు కుటుంబం. 30 సంవత్సరాలుగా ఇటు రైతు ఉద్యమ పోరాటాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, అనేక పోరాటాలు చేశారు. సో రాజకీయ నాయకుడిగా ఇప్పటికి అవకాశం వచ్చింది మీకు. అవును. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచే మాకు ఈ ఉద్యమాలు అలవాటు. అంటే సమస్యల మీద స్పందించే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం మేము ఆనాడు ఇందిరాగాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క లంబాడీస్ అందరినీ, బంజారాలందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో చేర్పించి హాస్టళ్ళు కట్టించి చదువులు చెప్పించిన నేపథ్యంలో మేమందరం హాస్టల్లో చదువుకునేవాళ్ళం. ఓ, ప్రైవేట్ స్కూల్స్ ఏం కాదు? మేము ప్రైవేట్ స్కూల్ ఎక్కడ చదువుకోలేదు, అన్ని హాస్టల్సే. అన్ని గవర్నమెంట్ కట్టించిన హాస్టలే చదువుకున్నాం. ఉమ్, హాస్టళ్ళల్లో వార్డెన్ ఉంటాడు, రకరకాల ప్రాంతం నుంచి వచ్చిన మేము విద్యార్థులు ఉంటాం. ఆ రోజు మేము కింద పండుకున్నాం. ఉమ్, 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th వరకు హాస్టల్లో చదువుకున్నాం. కిందనే పండుకున్నాం. ఉమ్, దాంట్లో కూడా వార్డెన్ ఒకసారి సరైన పప్పు వేయలేదను, లేదు ఈరోజు మాకు ఆదివారం రోజు కొంచెం కోడిగుడ్డు ఇస్తే బాగుండను, ఇచ్చే దాంట్లో 1 తక్కువ ఇచ్చిండను. అక్కడి నుంచే మేము ప్రశ్నించే తత్వం స్టార్ట్ అయింది మాకు. హాస్టల్ చదువు విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే యొక్క తత్వం ఆ నుంచే మొదలైంది మాకు. ఆ రోజు నుంచి ఎన్ఎస్యూఐ నుంచి కానీ మా కుటుంబాలు, మా భర్త అన్ని కాంగ్రెస్ కుటుంబాలు. నేను ఎన్ఎస్యూఐ చేశా, యూత్ కాంగ్రెస్ చేశా. ఈ రెండుతో పాటు మా ఖమ్మం జిల్లా కోయా లంబాడ, అంటే కోయా బంజారా, ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో ఉన్న జాతులతో కూడిన జిల్లా ఇది. ఇక్కడ ఆదివాసుల్ని మా బంజారాల్ని, లంబాడిని కలిపి కూడా నేను 15 సంవత్సరాలు ఆర్గనైజ్ చేశా జిల్లాలో సమస్యల మీద. ఆ రోజు ఐటీడీఏలు కానివ్వండి, గ్రామస్థాయిలో సమస్యల మీద కానివ్వండి, ఆ రోజు నుంచి మాకు అలవాటు. దాని తర్వాత నాకు టికెట్ వచ్చినా రాకున్నా కూడా 2009లో వాస్తవంగా నాకు రావాలి టికెట్.